వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. రెడ్ బుక్ ఈ పేరు వినగానే నిన్నటి వరకు కూడా అంటే వైకపా నేతలకి అసలు అందులో ఏముంది, ఏమేమి రాస్తున్నారు, ఎవరి పేర్లు ఉన్నాయి అనేది అనుమానంగా ఉండేది. కానీ ఆ రెడ్ బుక్ గురించి అసలు అది ఏంటి అనేది నిన్న లోకేష్ గారు అయితే వివరణ ఇవ్వడం జరిగింది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వైకపా నేతలు అందరూ కూడా ఆ రెడ్ బుక్ని రాజ్యాంగంతో పాటు సమానంగా చూస్తున్నారా, లేకపోతే భయపడుతున్నారా? అంటే ఎందుకంటే దానిలో భాగంగానే జోగి రాజీవ్ని నిన్న అరెస్ట్ చేశారు అని జోగి రమేష్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. సో దీని గురించి అసలు ఆ రెడ్ బుక్ గురించి వివరణ ఇవ్వాలంటే మీరు ఏమంటారు? అంటే ప్రకంపనలు సృష్టించింది రెడ్ బుక్. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ప్రతి సభలో ఇంచుమించు 90 సభల్లో లోకేష్ గారు ఈ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే నిన్నటి వరకు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇందులో వాళ్ళ ఆస్తుల చిట్టాలు ఉన్నాయనుకున్నారేమో. ఒకవేళ కాదు, వాళ్ళ అవినీతి చిట్టా అనేది నిన్న క్లియర్ కట్గా తెలిసింది. అంటే ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లు మాత్రమే అందులో ఉంటాయి. చట్టాన్ని ఎవరైతే ముఖ్యంగా ఉల్లంఘించి అదే అవినీతికి పాల్పడ్డారు, లేకపోతే అక్రమాలకు పాల్పడ్డారు. సో నిన్న ఎప్పుడైతే జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారో, జోగి రాజీవ్ని, అప్పుడు అందరికీ క్లియర్ కట్గా అర్థమైంది. మీకు గుర్తుంటే ఈ మధ్యకాలంలో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకో రెడ్ బుక్, అవును, పవన్ కళ్యాణ్కో రెడ్ బుక్, లోకేష్కో రెడ్ బుక్, వాళ్ళ కార్యకర్తలకో రెడ్ బుక్, గ్రామాల్లో రెడ్ బుక్ అంటూ చాలా అసహనం వ్యక్తం చేశాడు ఆయన. అంటే ఆ పేరు వింటేనే ఆయన కూడా భయపడుతున్నాడు చెప్పాలంటే. కాబట్టి ఈ రెడ్ బుక్ ఏంటి అనేది నిన్న కొద్దిగా అందరికీ తేటతెల్లమైంది. అందులో క్లియర్ కట్గా లోకేష్ గారు చెప్పారు, ప్రజలు నా రెడ్ బుక్ని ఒప్పుకున్నారు, ఆశీర్వదించారు, అందుకే మాకు ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించారు. నేను ప్రతి చోటకి రెడ్ బుక్ పట్టుకుని వెళ్ళి నేను తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాను, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పాను, దానికి ఒప్పుకున్నారు కాబట్టే మాకు ఓట్లేసి గెలిపించారు. రెడ్ బుక్ వదిలే ప్రస్తావనే లేదంటున్నాడు ఆయన. అసలు ఆ ప్రసక్తే లేదు. ఎందుకంటే రెడ్ బుక్ని మాత్రం నేను వదిలిపెట్టను. ఇంతమందిని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, మమ్మల్ని కష్టాలు పెట్టిన వాళ్ళని వదలకండి, మీరు శిక్షించండి అంటున్నారు. కాబట్టి మేము మామూలు వాళ్ళ జోలికి వెళ్ళాం. మేము ఓన్లీ ఎవరైతే ప్రజలకి ఇబ్బంది పెట్టి, లేకపోతే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి, అంటే ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఎవరైనా కూడా శిక్షార్హులే. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్ ఎవరికి ఎక్సెప్షన్ లేదు. అది ఆయన చెప్పేది. కాబట్టి నేను ఎప్పుడైతే జోగి రమేష్ కొడుకు ఉదంతం బయటకు వచ్చిందో అందరూ భయపడుతున్నారు. అవినాష్ని చూసాం మనం, వెళ్ళిపోయాడు శంషాబాద్లో, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు, ఒక వీడియో రిలీజ్ చేశాడు, నాకెక్కడికి నేను పారిపోలేదు, నేను దమ్మున్నవాడిని అంటూ ఏంటో స్టేట్మెంట్లు ఇచ్చుకున్నాడు. తర్వాత వల్లభనేని వంశీ ఏమయ్యాడో తెలియదు, రోజా ఇప్పుడు అరెస్ట్ అవుతుంది ఆవిడ, తర్వాత కొడాలి నాని, ఇట్లాగా ఇప్పుడు వల్లభనేని వంశీని అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే శాసనసభ సాక్షిగా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడటం అంత అన్యాయం, అక్రమం ఇంకోటి లేదు. అది హేయమైన చర్య అంటాం చూడండి, అంత హేయానికి వాళ్ళు దిగజారారు. ముఖ్యంగా నేను అంటానండి, ఒక ముఖ్యమంత్రి అక్కడ కూర్చుని ఉండగా శాసనసభలో ఒక మంత్రి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు ఆ రకంగా మాట్లాడినప్పుడు చట్టాలు మార్చి ముఖ్యమంత్రిని కూడా అలాంటి విషయాల్లో శిక్షించాలంట. ఇప్పుడు తప్పు చేసేవాడి కంటే చేయించేవాడు ఎక్కువ శిక్షార్హుడు అంటారు, అంతే కదా. కాబట్టి నువ్వు దాన్ని ఎంజాయ్ చేసావు చూడు, నిన్ను మొట్టమొదటి శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డిని వారించకుండా అలా వారించలేదు కదా, వారించినందుకు నువ్వు అనుభవించాలి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు కళ్ళు మూసుకు కూర్చున్నాడు, కరెక్టే, గుడ్డివాడు, కానీ కొడుకు అలా చేసినందుకు వారించలేదు కదా. అందుకే ఏం జరిగింది, యుద్ధంలో కొడుకుల్ని కోల్పోయాడు కదా. నేను అనేది తప్పు చేసేటప్పుడు ఎవడు తప్పు చేసినా తప్పు నాయనా అని చెప్పాల్సిన బాధ్యత ఎవడిది? ఆ పెద్ద మనిషి ఎవడైతే కూర్చున్నాడో వాళ్ళదే కదా. ఇక్కడ శాసనసభలో ముఖ్యమంత్రిదే కదా. అందరూ ఎంజాయ్ చేస్తారా, నవ్వుతారా హేయంగా? అంటే వీళ్ళు మనుషులా? నేను అనేది మానవత్వం అనేది మంట కలిసినప్పుడు ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే తప్పేంటి? వాళ్ళేమి మంచిగా ఏదో ప్రజాసేవకులుగా, ప్రజారంజకులుగా ఎవడు లేడు అక్కడ, ప్రజాభక్షకులుగానే ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు శిక్షకి అర్హులు అన్నమాట. సో ఇప్పుడు ఈ రెడ్ బుక్ పేరు వినగానే వైకపా నేతలు అందరిలో కూడా ఒక గుబులు వస్తుందని చెప్పుకోవచ్చు అంటారా? అంటే మరి నువ్వు అందరూ తప్పు చేశారు, మీరందరూ ఎందుకు అలా ఉలిక్కి పడుతున్నారు? ఇప్పుడు నిజంగా తప్పు చేసిన వాళ్ళు హార్డ్లీ ఒకళ్ళో ఇద్దరో ఉండాలి.
కానీ వైకాపాలో అందరూ తప్పులు చేశారా? అంటే ప్రతివాడు ఉలిక్కి పడుతున్నాడా? అది కూడా ఒక క్వశ్చనే. అంటే మీరందరూ కూడా అవినీతి చేసి అక్రమాలు చేసి నియోజకవర్గాలు పట్టించుకోకుండా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా మీ ఎదుగుదల కోసం మీరు ఆలోచించారా? ఇప్పుడు మీరు చూసుకుంటే నిన్న సిసోడియా చెప్పారు ఏమని వైజాగ్లో అసలు భూదందాలు ఎలా ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఏం చేశారు అవన్నీ చెప్పుకొచ్చారు. 13,000 ఎకరాలు ఎంతో. సో అలాంటప్పుడు మనకి తెలుస్తుంది కదా ఎవడెవడు ఎక్కడెక్కడ ఎంతెంత చేశాడు, ఏమేం చేశాడు. అంటే ఒక్క మరి గాలి నీరు వదిలేశారా, అయితే వాళ్ళు దాన్ని కూడా వాళ్ళు ఏమన్నా అమ్ముకున్నారా మనకు తెలియదు. గాలి నీరు కాకుండా ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని వాళ్ళు హరించేశారు. అంటే వాళ్ళు మొత్తం అవినీతిమయం చేసేసి మరి కోట్లన్నీ ఎక్కడ దాచారు ముందు అది కూడా తేల్చాలండి. ఇప్పుడు వీళ్ళు ఇన్ని కోట్లు ఎక్కడ దాస్తారండి? అసలు ఆశ్చర్యంగా ఉంటుంది మనకు తలుచుకుంటే కూడా. మన దగ్గర 50,000 ఉంటే బ్యాంకులో 100 క్వశ్చన్స్ అడుగుతాడు మనని. బట్ ఇన్ని వేల కోట్లు వాళ్ళు ఎక్కడ దాచుకున్నారు? ఇన్ని లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అప్పు అంటే అందులో నువ్వు అసలు ఖర్చు పెట్టిందంతా, నువ్వు దోచుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి అని అడగాలి కదా మనం. కాబట్టి ఇవాళ అంటే లోకేష్ గారు ఏం చేశారో, ఈ రెడ్ బుక్ ఏంటో ఇది అందరికీ అర్థమవుతోంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఉలిక్కి పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. మీరు ఉలిక్కి పడుతున్నారంటే మీరు తప్పు చేశారని అర్థం. అంటే సో ఇక్కడి నుంచి వైకపా నేతలు అందరూ చేసిన అవినీతి కానీ అక్రమాలకు కానీ దేనికైనా సరే వాటికి మాత్రం వీళ్ళ పతనం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు వాళ్ళని. ఇప్పుడు పార్టీ ఉండదని మనం డే 1 నుంచి చెప్తున్నాము. వీళ్ళకి కేసుల గురించి వర్రీ అవుతారా, పార్టీ గురించి వర్రీ అవుతారా, ప్రజల గురించి వర్రీ అవుతారా? ఏది ఉండదు కదా. ఫస్ట్ వ్యక్తిగత లాభమే చూసుకుంటారు. వ్యక్తిగత లాభం అన్నప్పుడు ఈ కేసుల్లోంచి ఎట్లా బయటపడాలి, అది జరిగే పని కాదు. వీళ్ళందరూ జైలు వచ్చి లెక్క పెట్టారనుకోండి, ఇప్పుడు పార్టీ ఎక్కడ ఉంటుంది? ముందు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కడు తప్పు చేశాడండి. ఆల్మోస్ట్ మీరు తీసుకోండి లెక్క పెడితే మనం ఎవరు ఇందులో ఎక్సెప్షను ఎవరూ లేరు. వైవి సుబ్బారెడ్డా, అవును, లేకపోతే ధర్మారెడ్డా, మిథున్ రెడ్డా, పెద్దిరెడ్డా, విజయసాయి రెడ్డా, బొత్సానా, రోజానా, వల్లభనేనా, కొడాల, అంబట, గుడ్డు అమర్నాథ, ఎవరు? హూ నాట్ అన్నట్టు. వై నాట్ 175 అన్నట్టు వై నాట్ రెడ్ బుక్కి అనర్హులు అని అడగాలి మనం. అందరూ అర్హులే. రెడ్ బుక్ శిక్షలకు అందరూ కూడా అర్హులేనండి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉలిక్కి పడుతున్నది వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు. అవి బయటకు వస్తే వాళ్ళు శిక్ష పడుతుంది వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళు అనర్హులు అవుతారు రాజకీయంగా కూడా. ఇది వాళ్ళందరికీ తెలుసు. సో ఇవాళ లోకేష్ గారు ఏ బుక్ అయితే చేతిలో పట్టుకున్న ఆ రోజు తిరిగారో అదే బుక్ ఈరోజు కూడా వారి చేతుల్లో ఉంది. కాబట్టి దాన్ని ఆయన ఆపే ప్రసక్తి లేదు. రెడ్ బుక్ ఓపెన్ అయింది. ఇప్పుడు అవును ఓపెన్ అయింది, మొత్తం చివరి పేజీ వరకు వెళ్తుంది. అది అందులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది. అది ఎన్ని పేజీలు అనేది మనకు తెలియదు, కానీ అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అన్ని పేజీల, అంటే నాట్ ఓన్లీ ఎమ్మెల్యేలు కాబట్టి ఇంకా బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ సంఖ్య పెరుగుతూ వస్తుందా అంటే కాగితాలు నెంబర్ అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.